రీసెంట్గా స్కూల్లోని సూరా ఫాతిహా అండ్ కల్మా చదవమని చెప్పి రాయమని చెప్పి హోంవర్క్ కింద ఇచ్చారు. అందులో వాళ్ళు తప్పే ఉంది. దానికి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ స్కూల్ మీద తీవ్రంగా సీరియస్ అయిపోయారు. వాళ్ళు అలాగే చేస్తారు, అది వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఇష్టం, మీరెవరు క్వశ్చన్ రైజ్ చేయడానికి? అయినా తప్పు వాళ్ళది కాదు. పేరెంట్సే ఏరికోరి టక్క లోపలికి చేస్తున్నాడు కదా, లైన్లో నించుంటున్నాడు కదా, డ్రెస్ కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి అదేదో పెద్ద డిసిప్లిన్ అనుకుని ఆ స్కూల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నారు. అవన్నీ మిషనరీ స్కూల్స్. అయినా బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కన్వర్షన్ చేయడమే పనిగా పెట్టుకొని పని కట్టుకొని తిరుగుతున్నారు. అలాంటిది మీరు తీసుకుని వెళ్ళి పిల్లకాయలని వాళ్ళ చేతిలో పెట్టారు. అలాంటి మిషనరీ స్కూల్స్ లోని మీ పిల్లల్ని దగ్గరుండి కోరుండి డబ్బులు ఇచ్చి జాయిన్ చేసి మీరు మీ పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఇంటికి వచ్చి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు పిల్లల దగ్గర నుంచి జ్ఞానాన్ని సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు మీరు వాళ్ళని ఎటువంటి గురుకులంలో జాయిన్ చేశారనేది ఆలోచించండి. అది చాలా మ్యాటర్ చేస్తాయి. ఎందుకంటే పిల్లలు రోజుకి 8 గంటలు స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు, అదే పాటిస్తారు. వాళ్ళకి ఏం తెలుసు పసిబిడ్డలు? మీరు నలుగురు దగ్గర గొప్పల కోసం సోకుల కోసం ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు సిలువేసుకున్నారు, నమాజ్ అవుతున్నారు, బొట్టు పెట్టుకోవట్లేదు అని మాత్రం అనకండి. మీరు ఎక్కడైనా చూడండి, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ మతానికి సంబంధించినట్టు ఆ మిషనరీ స్కూల్స్ లోనే జాయిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ యొక్క రిచువల్స్ ని పిల్లలు తెలుసుకోవాలని. కానీ కేవలం మన హిందువులు మాత్రమే ఈ సోకుల కోసం నలుగురు దగ్గర గొప్పల కోసం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ఈ మిషనరీ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. సో పిల్లలు ఎలా తయారవ్వాలనేది గురువుల చేతిలోని, గురువుల దగ్గరికి చేర్చాల్సిన తల్లిదండ్రుల చేతిలోనే ఉంటది.